హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సండే కదా అండి, సండే స్పెషల్గా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. ర్యామ్స్ అయితే ఇంకా ఎప్పుడూ లేదండి, మా ఇంట్లో నేనే వంట చేస్తాను. ఒక్కరోజు కూడా కొంచెం హెల్ప్ కూడా చేయడు వంటకి. రిమైనింగ్ పనులు ఇంకేమన్నా ఉంటే చేస్తాడు, కానీ వంట విషయంలో అయితే అసలు చేయడు. ఇంకేదైనా అడిగినా కూడా లేదు లేదు నువ్వు చేసుకో అని చెప్తా ఉంటాడు. ఇక్కడైతే నేను ఆయన వంట చేస్తుంటే నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఫ్రై పీసెస్ ఒక 3 తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అందులో మసాలాలు ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నాడు చూడండి. నేను కూడా అంత పర్ఫెక్ట్గా వేయనండి, ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది, ఏదో ఒకటి తక్కువ అవుతుంది. ఇంకా ఆయనైతే అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాడు. మసాలాలు, ఉప్పు, కారం ఎంత కావాలి అనేది భలేగా తెలిసిపోయింది. నాకు నేనైతే షాక్ అయినా అసలు నిజంగా. ఇంకా మెంతి పౌడర్ కూడా వేస్తున్నాడు ఇక్కడ. అన్నీ ముందే పట్టి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మార్నింగే మేము ఫిష్ కర్రీ చేసుకొని తినేసాము. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో కొన్ని పీసెస్ ఏమో ఈవినింగ్ కర్రీ చేయొచ్చులే అని చెప్పేసి అట్లా పెట్టాను, ఫ్రెష్గా వండుకొని తింటే బాగుంటుందని. ఇంకా అందులో 3 పీసెస్ తీసుకొని కడిగి ఇట్లా మసాలాలు వేసి మ్యారినేట్ చేస్తున్నాడు అనమాట. నన్నే చేయమంటే లేదు లేదులే నేను అంత కర్రీ చేస్తాను అని చెప్తే, వద్దు నాకు 3 పీసెస్ కావాలి అని చెప్పి తీసుకొని ఇంకా నేను చేసుకుంటాను చూడ అంటే సరేలే అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చేయలేదు అసలు. మా ఇంట్లో అయితే నేనే చేస్తాను. ఎంత పనైనా సరే మేము బయట నుంచి తెచ్చుకొని తినడం మాకు అలవాటు ఉండదు. కర్రీస్ నేను ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత చేయలేకపోయినా సరే నేనే చేస్తాను. కానీ ర్యామ్స్ అయితే ఎప్పుడు చేయడు, కానీ ఈరోజు చేస్తున్నాడు అనమాట. అది సండే రోజు ఈవినింగ్ టైంలో. చూడండి మసాలాలు అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసింది, పర్ఫెక్ట్గా ఉంది. నేను అసలు మన లేడీస్ రెగ్యులర్గా చేసే వాళ్ళమే ఏదో ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది, తక్కువ అవుతూ ఉంటుంది. కానీ బట్ ఆయనకు అట్లా కాలేదు. అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాడు. ఒక గిన్నె పెట్టేసిండు పెంక. ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ వేసిండో, ఎంత వేయాలనో అంతే వేసిండు అనమాట. ఎక్కువ తినకూడదు, మంచిది కాదని చెప్పేసి. సరే దీన్ని అంతా స్ప్రెడ్ చేస్తున్నాడు పెంక చుట్టూ. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ఇక పీసెస్ అయితే ఇందులోకి వేసుకున్నాడు. నేను అసలు ఏది ఒకటి చెప్పలేదండి, అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాడు. అసలు ఎన్నడూ లేదు, ఫస్ట్ టైం. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నడూ చేయలేదు అసలు. అసలు నేనైతే మంచిగా అనిపించింది నాకు. ఓకే, ఇట్లా వంట చేసే వాళ్ళు ఉంటే ఇట్లా వీడియో తీసుకుంటూ షూట్ చేస్తూ మనం అప్లోడ్ చేసే వీడియోలు మంచిగా క్లిక్ అవుతుంది తొందరగా. అది కూడా మనం మంచిగా మాట్లాడుకుంటా వీడియో చేస్తే ఒరిజినల్ వాయిస్ అట్లా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ సపోర్ట్ అయితే లేదు. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి పీసెస్ అయితే వేసి చేతులు కడుక్కొని ఆ తర్వాత ఇంకా తిప్పేస్తున్నాడు అనమాట. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటుంది కదండి. ఇదేంటంటే ఈవినింగ్ టైం ఇంకా ఉండాలి నాకు అట్లా తినడానికి అని చెప్పేసి అట్లా ఫ్రై చేసుకుంటున్నాడు. రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, అదైతే కర్రీ చేస్తాను తర్వాత. పొద్దున ఒక త్రీ కాదు కానీ 6 పీసెస్ కర్రీ చేశాను. ఇంకా తినేసాము, అయిపోయింది అది. ఇంకా నైట్ అయితే కర్రీ చేయాలి. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేయి అని చెప్తే వేస్తున్నాడు. ఎక్కువ ఆయిల్ తింటే మంచిది కాదు హెల్త్కి అని చెప్పి కొంచెమే వేస్తాడండి ఆయిల్. సరే, ఇంకా ఏంటంటే రోజు వంట చేస్తే అలవాటు అయిపోయిద్ది, చేయొద్దు నాకు వచ్చు బట్ నేను చేయనని చెప్తా ఉంటాడు. అయినా బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్లో వంట చేసుకొని తినేది, అయితే ఇంకా అలవాటు ప్రకారం ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. ఇక చూడండి ఫైనల్గా ఇక నేను వచ్చి కొంచెం కొత్తిమీర వేసాను, తిప్పేసి కొత్తిమీర వేసాను అనమాట. అయిపోయింది, మంచిగా ఫ్రై అయిందండి. లేడీస్ కంటే జెంట్స్ వంట చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది అంటారు. సరే అదైతే తీసి పక్కన పెట్టాను, అదే అయినది అంతవరకు అయిపోయింది. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైము నైట్. ఇక రిమైనింగ్ పీసెస్ ఉంటేను నేనైతే కర్రీ చేస్తున్నాను, ఫిష్ కర్రీ. ఆయిల్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ ఉంటే వేసాను, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని కర్రీ అయితే చేసేద్దాం. ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. గార్లిక్ లేదండి, గార్లిక్ ఉంటే బాగుండు, కొంచెం ఉంటే ఉదయం టైంలో వేసి వండాను. ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఫిష్ కర్రీ తినక ఒక 3 వీక్స్ అవుతుంది. సరేలే అని చెప్పేసి మేము పొద్దున్నే వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా ఈ షేడ్ వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇదంతా మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాము.
పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా రిమైనింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, మెంతి పౌడర్, చేపల కూర అంటేనే ఇంకేముంది, మెంతి పౌడర్, జీరా పౌడరు, ఇదంతా ఉంటుంది కదా అండి. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకైతే కారం, మసాలాలు ఇవన్నీ వేసేసుకుందామండి. ఇవన్నీ తాలింపులో వేసుకుంటేనే బాగుంటుంది, పులుసులో వేసుకుంటే బాగుండదండి. మార్నింగ్ టైంలో నేను పులుసులో వేసుకొని వండాను, పచ్చి పులుసు లాగా అనిపించింది, నాకు అంత మంచిగా అనిపించలేదు. కాకుంటే దాంట్లో కారం, ఉప్పు కొంచెం ఇంకెక్కువ వేసి కర్రీ అయితే మళ్ళీ మంచిగా ప్రిపేర్ చేశాను మార్నింగ్ వండింది. ఫిష్ కర్రీ అనేది ఎప్పుడప్పుడు మనం ఫ్రెష్గా వండుకొని తింటేనే బాగుంటుందండి వేడివేడిగా. చాలామంది చెప్తే విన్నాను, ఇప్పుడు వండుకొని రేపు తింటే బాగుంటుంది. అసలు నాన్ సెన్స్, అది అస్సలు బాగుండదు, ఖరాబ్ అయిపోతుంది. ఇవాళ కూర రేపు తింటే ఏం బాగుంటుందండి, అస్సలు బాగుండదు కదా. మనం ఎప్పుడు వండుకొని అప్పుడు తింటేనే బాగుంటుంది. నేను ఉదయం వండింది సాయంత్రానికే బాగాలేదని చెప్పేసి టేస్ట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని నేను ఉదయం ఒకసారి వండాను, తినేసమ్మ కంప్లీట్గా అయిపోయింది. కొంచెం పులుసు ఉండే, ఇది మళ్ళీ నైట్ తినేటప్పుడు ఫ్రెష్గా వండుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ వండుతున్నాను. అంతే, ఎప్పటికప్పుడు వండుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అది కూడా వేడన్నంలోకి అయితేనే బాగుంటుంది. సరే, ఇక్కడ చూడండి మెంతి పౌడరు, కారం పొడి, కొంచెం స్పైస్గా ఉంటేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే మెంతి పౌడరు, కారం పొడి అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుంది. ఈ పేస్ట్ అనేది, మసాలా పేస్ట్ మాడిపోయిందంటే అంతే సంగతులు, ఇక టేస్ట్ అస్సలు బాగుండదు. చూడండి, దీన్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. సరే, దీనిపైన ఇంకా చింతపండు రసం ఉంటుంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చింతపండు చారు వేసుకుందాము. మరి పులుపు వేసుకున్నా బాగుండదు కదా అండి, ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా చూడండి, ఇదంతా వేసుకొని కలిపేసుకుందాము. ఇంకా కొంచెం ఎసరు కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసేసుకుందామండి. ఓకే, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది ఒక 2 మినిట్స్ పాటు ఉడకాలి. అంతకన్నా ముందు కొంచెం సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపడా. సాల్ట్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా అది కొంచెం తక్కువ ఉన్న టేస్ట్ మనకు అనేది అసలు అర్థం కాదు. సరే, ఇంకా ఇక్కడ చూడండి మసాలా వేస్తున్నాను. మొన్న ప్రిపేర్ చేశాను కదా, వీడియోలో చూపించాను. ఫ్రెష్ మసాలా వేసుకున్నాను. ఫిష్ మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది, నా దగ్గర లేకుండే. సరే, ఇదంతా మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న పీసెస్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ పీస్లు అండి, చాలా బాగున్నాయి పీసులు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మేము ఇదే తీసుకొచ్చుకుంటాము. చికెన్, మటన్ కంటే ఫిషే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పీసులన్నీ 1 to 1 అన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము. వేసుకొని చిన్నగా కలిపి మూత పెట్టేసుకుంటే అదే ఒక మనకు 5-6 మినిట్స్లో కూర అనేది రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటంటే కడగడం, మసాలాలు చేయడమే పెద్ద ప్రాసెస్. ఉడకడం అనేది జస్ట్ 10 minutes or 11 minutesలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా. ఓకే, చూసారు కదా, ఇంకా కూర అయితే ఇక ఆల్మోస్ట్ ఆల్ వండినట్లే. ఇక ఉడికేది ఒకటి ఉంది. దీనిపైన పులుసు పోసుకొని ఉడికించుకుందాం అంతే. ఇంకెక్కువ కలపొద్దండి, ఇట్లా కలిపితేనే బాగుంటుంది, లేకపోతే నుజ్జు అయిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని ఒక 5 minutes అట్లా ఉంచేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నా సరే నేను వేయనండి, అంత వదిలే అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుందండి. ఇంకా తింటే ఎంత బాగుండాలి, చాలా బాగుంటుంది. మా సండే అయితే ఇట్లా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా స్పెండ్ చేసామన్నమాట. ర్యామ్స్ వంట, నా ఫిష్ కర్రీ, మార్నింగ్ ఫిష్ కర్రీ, నెక్స్ట్ చూడండి ఇంకా ఫైనల్గా కొంచెం వేద్దాంలే అని చెప్పేసి అట్లా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.